2 నెలల నుంచి ప్రయాణాలైతే మాత్రం బాగా ఎక్కువయ్యాయి నాకు. వారంలో 1 లేదా 2 రోజులైతే మాత్రం బయటికి వెళ్ళాల్సొస్తుంది. నిజంగా ఇంత జర్నీ చేయాలంటే నాకైతే మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ పోతుంది ఆ జర్నీ మీద. ఇక ఈరోజు కూడాను మా తమ్ముడు ఇరుముళ్ళు అంటే మా పిన్ని వాళ్ళ అబ్బాయి, ఇక మా అత్తయ్య అయితే బయలుదేరే ముందు గుమ్మడికాయ అయితే దిష్టి తీసైతే కొట్టారు. ఇక 10 గంటలకల్లా అయితే మాత్రం గుడికెళ్ళాము. ఇరుముళ్ళు వచ్చేసి మా ఇంటి దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి గుడిలో అయితే మాత్రం పెట్టుకున్నాము. మా పిల్లలైతే తీసుకుని వెళ్ళలేదు. ఎందుకంటే నాతో పాటు వాళ్ళకు కూడా ప్రయాణాలు ఎక్కువైపోయాయి. స్కూల్లో హాలిడేస్ అయితే ఎక్కువ పడుతున్నాయి. మళ్ళీ కంప్లైంట్స్ వచ్చేస్తాయి అని చెప్పేసి ఇక దర్శనం అయితే అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకుని అక్కడైతే కూర్చున్నాము. ఇక మా వదినలు ఇద్దరు మాత్రం గుళ్ళు కూడా వదలలేదు, మీటింగ్ చేసేసారు అక్కడ కూడాను. అక్కా చెల్లెలు ఇద్దరు ముచ్చట్లు పెట్టేసుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడో ఒక్కసారి కదా ఊరి నుంచి వచ్చేది. ఇక మా వదిన అయితే స్కూల్కి వెళ్ళడానికి స్కూటీ ఒకటి కొనుక్కుందంట. అసలు నాకు తెలియలేదు, స్కూటీ తోలుతుంటే నేనే షాక్ అయ్యాను. నాకు సైకిల్ కూడా రాదు. ఇక అలా ఒక క్లిప్ అయితే తీసాను, తనకైతే గుర్తుగా ఉంటుందని చెప్పేసి. ఇక పొద్దున్నే అయితే మా పిన్ని అయితే వంటలన్నీ చేసి రెడీగా అయితే పెట్టింది. ఇక వెళ్ళగానే అయితే మాత్రం ఇక అన్నిటికి తాలింపులు అయితే వేసేసాము. మామూలు తినాలి కాబట్టి ఎలాంటి మసాలాలు లేకుండా అయితే వంటలు చేసింది. ఇక గారెలో కూడా ఏమి వేయలేదు. ఇక నన్నైతే ఏకంగా వంటలక్కని చేసేసి కట్టెల పొయ్యి దగ్గర అయితే కూర్చోబెట్టేసేసారు. నాకైతే గారెలు పూర్ణాలు అయితే అప్పచెప్పారు. ఇక ఒక తోడుకోళ్ళు వచ్చేసి నా పక్కనే కూర్చుని నువ్వు పూర్ణాలు బాగా వేస్తావు ఒక్క రౌండ్గా అని చెప్పి ఒకటే పొగిడేస్తుంది. ఇంకొక తోడుకోళ్ళేమో పక్క పల్లెటూరు అమ్మాయిలాగా కూర్చుని బల్లె వేస్తున్నావు అక్క నన్ను ఒకటే ఎగతాలు చేస్తూ ఉన్నారు. ఇక అప్పడాలు అయితే మాత్రం చాలా పెద్ద తీసుకొచ్చారు. అది ఒక కళాయికి అయితే మాత్రం సరిపోయింది. ఇక మేమందరం కలిసి అయితే భోజనం చేసాము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ అసలు లైక్ కొట్టట్లేదు, కొట్టేయండి.